నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్న డాక్టర్ చేతన్ రాజ్, హోమియోపతి నుంచి. సార్తో మాట్లాడి హెల్త్ గురించి మరికొన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఇప్పుడే చెప్పారు మీరు సస్పెన్స్ రెమెడీ, కానీ దీన్ని మీరు అన్నిటికీ చాలా వాటికి యూస్ చేస్తారంటే చాలా రోగాలకి యూస్ చేయొచ్చు, బట్ దీన్ని మోకాళ్ళ నొప్పులకు కూడా వాడవచ్చు అని ఎవరికి తెలియదు అని అన్నారు. సో ఆ సస్పెన్స్ ఏంటంటే వీళ్ళతో పాటు నేను కూడా వినాలి అని అంటారా? మోకాళ్ళ నొప్పులు వస్తాయి కదా, ఏజ్లో స్టార్ట్ అవుతాయి జనరల్గా 45, 50, 45, 50లా స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత జీవితాంతం మన అర్ధాంగిని లాగా మనతోటి ఉంటాయి. అవును. అయితే అవి రాకుండా హెల్ప్ చేస్తుంది ఇది హోమ్ రెమెడీ. అది ఉంటే దాన్ని తగ్గించడానికి జర హెల్ప్ చేస్తుంది. మళ్ళీ దాని తర్వాత ఏంటంటే ఓన్లీ మోకాలే కాదు, నడుము నొప్పి, పాదాల నొప్పి, ఎడమకాళ్ళ నొప్పి, మెడ నొప్పి, జాయింట్స్ అనుకోవచ్చా? కొందరికి ఓన్లీ స్మాల్ జాయింట్స్లోనే పెయిన్స్ ఉంటాయి. అవును, ఇక్కడ ఈ స్మాల్ జాయింట్స్లో పెయిన్స్ ఉన్నా అది తగ్గించడానికి హెల్ప్ చేస్తారు. ఇప్పుడు ఒక టీచర్ వచ్చిండ్రు మన దగ్గర. ఆ టీచర్కి ఏంది ఇంపార్టెంట్ మీరు చెప్పండి. అన్నిటికన్నా ఎక్కువ ఏంది ఇంపార్టెంట్? ఫుల్ డే నిల్చొని పాఠాలు చెప్పాలి. మోకాలు చిప్పలు పాడైనాయి, కింద పాదాలు కూడా మోకాలు చిప్పలు పాడైనాయి, మళ్ళా చేతులలో ఫుల్ నొప్పులు. పేషెంట్కి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేసి కండిషన్. ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటే ఏమవుతుంది అంటే జాయింట్ డిఫార్మిటీస్ కూడా అవుతాయి. అంటే ఈ ఫింగర్స్ ఉంటాయి కదా, తేడామేడ అయిపోతాయి అది ట్రీట్ చేయకపోతే. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఇది ఒక్కసారి వస్తే మళ్ళా పోదు అనేసి చెప్తారు చాలామంది. ఇది స్టార్ట్ అయ్యి ఆ పేషెంట్కి ఒక 10 ఏళ్ళు అయిన తర్వాత చాలా డిఫార్మిటీ ప్రాబ్లం స్టార్ట్ అయింది. అండ్ ఏంది, సరిగా నిల్చోకపోవడం, కూర్చొనివ్వకపోవడం, పరేషాని ఫుల్ ఉంటాయి. చాలా కష్టాలతోటి మన దగ్గరకు వచ్చిండ్రు. నేను అడిగిన ఏముంది సమస్య, ఇప్పుడు ఇది స్టార్ట్ అయ్యి 10 ఏళ్ళు అవుతుంది, ఎందుకైంది, ఏమైంది మొత్తం మనం రాసుకున్నాం. అన్ని సిమ్టమ్లు రాసుకున్నాం, రిపోర్ట్లు చూసినాం. మళ్ళా పేషెంట్కి షుగర్ వ్యాధి లేదు, బీపీ వ్యాధి లేదు. ఓకే. కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది. అయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ రావడానికి కారణము వంశపరంగా వస్తుంది. ఓకే, వంశపరంగా వస్తాం. కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ ఎంతమందిని మనం చూస్తాం? చాలా తక్కువ మంది ఉంటారు. ఆస్టియో ఆర్థరైటిసే ఎక్కువ ఉంటారు. అయితే ఇప్పుడు నాకు పేషెంట్ అడుగుతున్నారు, ఎందుకు వచ్చింది సార్ నాకు ఈ వ్యాధి, నేను నా జాబ్ సరిగా చేయలేకపోతున్నా. నేను ఇప్పుడు పేపర్లు కరెక్షన్కి కూడా పోతారా మేడం? ఓకే. ఇప్పుడు 2 years నుంచి ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్లు ఉంటాయి కదా, కరెక్షన్కి కూడా పోలేదు నేను. ఎందుకంటే రోజుకి ఇంత బండిల్స్ ఇస్తారు, అవన్నీ కంప్లీట్ చేయాలంటే నేను ఫాస్ట్ ఉండాలి. కానీ నాకు జాయింట్లు సపోర్ట్ చేస్తలేవు. ఎందుకు వచ్చింది వ్యాధి నాకు, ఇప్పుడు ఏంది, దీనికి పరిష్కారం ఏంది, నాకు సావాలి అన్నట్టుంది. బట్టి కూడా వేస్ట్. కొందరు వీర్చేల మీద వచ్చేస్తారు రోగంతో, అంత కీళ్ళ నొప్పులు ఉంటాయి. అయితే ఏంటంటే వంశపరంగా వస్తుంది అనేసి మనం చెప్పినాం. అయితే సార్ మీరు వంశపరంగా వస్తుంది అంటారు, నేను రుమటాలజిస్ట్ దగ్గర పోతే వంశపరంగా వస్తుంది అంటారు, ఆర్థోపెడిషన్ దగ్గర పోతే వంశపరంగా. మా వంశంలో ఎవరికి లేనే లేదు అన్న, మా వంశంలో లేనే లేదు, దూరం దూరం చుట్టం తీసుకోండి, లేనే లేదు. మళ్ళీ నాకెట్లా? ఇప్పుడు అందరు ఏమనుకుంటారు, వంశపరంగా ఉంటే ఎవరికి ఉండాలి కదా మా వంశంలో. అయితే ఏంది అంటే వంశపరంగా వస్తుంది రోగం అంటే దానికి ఏంది సిద్ధాంతం, ఏంది ఎక్స్ప్లెనేషన్ నేను చెప్తా. మీ నాయనకు ఉండకపోవచ్చు, వాళ్ళ నాయనకు ఉండకపోవచ్చు, వాళ్ళ నాయన వాళ్ళ నాయన వాళ్ళ తాత వాళ్ళ తాత. ఓకే. వాళ్ళ పేర్లు తెలుసా మీకు అని అడిగినాను. లేదు సార్ తెలియదు అనేసి చెప్పింది. తాతల పేరు తెలియడమే గొప్ప అన్నట్టుంది కదా సార్. మళ్ళీ వాళ్ళకున్న రోగాలు మీకు ఎట్లా తెలుస్తాయి? కరెక్ట్. ఆ రోగాలు వంశపరంగా పాస్ అవుతాయి, 15 జనరేషన్ తర్వాత కూడా రావచ్చు. అట్లా మీకు రావడానికి కారణం. మళ్ళీ నాకు 4 అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళు, వాళ్ళకి ఎందుకు రాలేదు, నాకే ఎందుకు వచ్చింది? అవును, నా దగ్గర కూడా ఈ క్వశ్చన్ ఉంది సార్. అయితే ఏంది అంటే జీన్ అందరికీ ఉండొచ్చు, ట్రేట్స్ అందరిలో ఉండొచ్చు. కొందరు క్యారియర్ ఉంటారు, కొందరు డైరెక్ట్ డామినెంట్ జీన్ వస్తుంది వాళ్ళకి, ఇది జరా సైంటిఫిక్. కానీ అందరిలో కూడా డామినెంట్ జీన్ వచ్చింది అనుకోండి. కానీ ఈ మేడంకే మాత్రం ఎందుకు వచ్చింది, అది మేడం డౌట్. నేను ఒకటి చెప్పిన, ఇప్పుడు నేను మొత్తం కేస్ హిస్టరీ రాసుకున్నాను, మీతో 1/2 hour నుంచి డిస్కస్ చేస్తున్నా. మీకు నిద్ర కూడా సరిగా వస్తలేవు, మళ్ళీ దాని మీద మీకు కళల్లో కూడా అన్ని భయపడే కళలు ఎక్కువ వస్తున్నాయి, పాములు వస్తున్నాయి కళలో,
మళ్ళా హైట్లోకి వెళ్ళి దూకేసినట్టు కళ వస్తుంది. దాని అర్థం ఏంటి అంటే మీరు లైఫ్లో ఫుల్ స్ట్రెస్ ఉంది మీకు. నేను సీదా అడిగిన మేడంకి, మీకు 10 ఏళ్ళు అవుతుంది ఇది స్టార్ట్ అయ్యి, దానికన్నా ముందు మీకు ఏదో పెద్ద పరేషాని వచ్చింది లైఫ్లో, దాని తర్వాతనే మీకు ఈ ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది. ఏంది అంటే పరేషాని, 10 ఏళ్ళు బ్యాక్ వాళ్ళ అక్కకి క్యాన్సర్ వచ్చి వాళ్ళ అక్క చనిపోయింది. వాళ్ళ అక్క ఫుల్ క్లోజ్ అనమాట. వారంలో 2-3 సార్లు కలవడం, డైలీ ఫోన్లు మాట్లాడడం, అన్ని విషయాలు షేర్ చేసుకోవడం. మా అక్కనే నాకు బెస్ట్ ఫ్రెండ్ అన్నది. ఆమెనే పోయింది. దాని తర్వాత ఏమైపోతుంది, ఒంటరితనం స్టార్ట్ అవుతుంది పేషెంట్కి. అయితే దాంతో స్ట్రెస్లా పోయి ఈ పేషెంట్కి అట్లా వచ్చింది రుమటాయిడ్ ఆర్థరైటిస్. అయితే వంశపరంగా ఉంటుంది, కానీ ఎప్పుడైతే ఫుల్ ఇట్లా పరేషానీ అయిపోతుంది అప్పుడు వస్తుంది. అయితే ఇట్లా ప్రతి పేషెంట్కి పెద్ద స్ట్రెస్ వచ్చినప్పుడు ఏదో రోగం వస్తుంది. అయితే ఈ పేషెంట్కి ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పినాము, మళ్ళీ దాంతోపాటు మనం హోమియోపతి మందులు కూడా ఇచ్చినాము. అట్లా పేషెంట్ ఏమో దీన్ని బయట పడ్డారు. ఇప్పుడు నడుస్తున్నారు, మళ్ళా కరెక్షన్లకు పోతున్నారు, క్లాసులు తీసుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు. అయితే ఏంది అంటే ఈ మెంతి గింజలు ఉంటాయి కదా, మెంతులు దేనికి వాడతాం మనం, చెప్పంగానే మైండ్లో షుగర్ వ్యాధి అని వస్తుంది. కానీ అది మీరు మోకాల నొప్పులకు, బాడీ పెయిన్స్కి కూడా వాడవచ్చు. ఇది చాలామందికి తెలియదు. అవును సార్. ఏం చేయాలంటే మెంతి గింజలు తీసుకోవాలి, 3 పెద్ద చెంచాలు, అంటే ఇది టీ స్పూన్ ఉంటుంది, టేబుల్ స్పూన్ ఉంటుంది. టేబుల్ స్పూన్ జర పెద్దగా ఉంటుంది. అవును. 3 చెంచాలు తీసుకోండి, వాటర్ బాయిల్ చేసుకోండి, దాంట్లో ఇవి వేసేయండి. దాంట్లో కొద్దిగా మీరు వాము కూడా వేయండి. దీన్ని ఫెనుగ్రీక్ టీ అంటారు. ఎవరికి తెలియదు కదా, చేదుగుంటుందా? ఫెనుగ్రీక్ అంటే మెంతులు ఇంగ్లీష్లో. వాళ్ళు తాగుతారు ఫెనుగ్రీక్ టీ అనేసి తాగుతారు. అయితే దీంతో జర నొప్పులు మంచిగా అవ్వడానికి హెల్ప్ చేస్తారు. షుగర్ వ్యాధి ఉంటే కూడా హెల్ప్ చేస్తారు. వాము కూడా యాడ్ చేస్తున్నాం, అది కూడా జాయింట్ పెయిన్స్ తగ్గించడానికి హెల్ప్ చేస్తారు. సో అట్లా ఇది డైలీ పొద్దుగాల ఒకసారి, పొద్దుమీకి ఒకసారి రోజు మీరు తీసుకోండి, అండ్ మీకు జర రిలీఫ్ అనిపిస్తుంది జాయింట్ పెయిన్స్. దాంతోపాటు మనం హోమియోపతి మందులు కూడా ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. యాక్చువల్గా ఏంటంటే మీరు అన్నారు ఇది అన్నిటికీ వాడతామని, నిజంగానే షుగర్కి కూడా చెప్పంగానే మెంతులు అనేది యూస్ చేస్తామని అందరికీ తెలుసు, బట్ ఇది మోకాళ్ళ నొప్పులు కూడా ఇంత బాగా యూజ్ అవుతుందని చెప్పి ఈరోజు యూఎస్కి తెలుసుంటే థ్యాంక్ యూ సో మచ్ సార్.